పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. నీ రెక్కల నీడలో ఎల్లవేళల నన్ను కాచినవో దేవా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక్కడ మెట్టుగూడలో మనము 2 చోట్లలో దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగాం. మరొకసారి ఈ మధ్యాహ్న సమయంలో దైవ కరుణ మన మీద ప్రత్యేకంగా ఆవరిస్తున్నటువంటి పరిశుద్ధ గడియలో మీ ఉద్దేశములతో ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డల ఉద్దేశములను అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ప్రకాశం మా కుటుంబంలో దివ్య కారుణ్య జపమాల ద్వారా పొందిన మేలులకు అద్భుతములకు కృతజ్ఞతగా, అలాగే త్రికరణి మంచి ఆరోగ్యం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రెవరెండ్ ఫాదర్ ఏరువా థామస్ ప్యారిస్ ప్రీస్ట్ ఆఫ్ సీతాఫల్ మండి మన సెంటర్లో కూడా పరిచర్య చేసినటువంటి ఒక మంచి దైవజనుడు మరణించి ఈరోజు భూస్థాపన స్థానం జరుగుతుండగా ప్రత్యేకంగా ఫాదర్ గారిని యొక్క ఆత్మశాంతి కొరకు నిన్నటి రోజు జరిగినటువంటి ప్రస్తావన సాక్ష్యం ద్వారా ఫాదర్ గారి యొక్క ఆత్మ పరలోకం చేరి మనందరి తరఫున ఫాదర్ గారు ప్రార్థించినట్టు ప్రత్యేకం ప్రార్థించుకుందాం. టి రాజేష్ రెడ్డి మరియ రోజా కుటుంబ ప్రత్యేక తలం నెరవేరినట్లుగా సంతాన వరం కొరకు రాజేష్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిన్నటి దినం మరణించిన కొమ్మారెడ్డి జార్జ్ రెడ్డి గారి యొక్క భూస్థాపన కార్యక్రమం ఈ దినము ఇదే సమయమునకు జరుగుచుండగా జార్జ్ రెడ్డి ఆత్మల శాంతి కొరకు నిత్య విశ్రాంతి చేకూర్చినట్లుగా అతని ఆత్మ ప్రభు సన్నిధి చేరినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కొమ్మారెడ్డి కుటుంబ సభ్యులు టీవీ వెంకట్రాజు ఏఈకి కోల్పోయిన ఉద్యోగం తిరిగి దొరికినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మకేనా శౌరయ్య ఆత్మశాంతి కొరకు అతని ఆత్మ పరలోకం చేరినట్లుగా అతని అడుగుజాడలో కుటుంబ సభ్యులందరూ నడిచినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మకేనా మేరీ కుటుంబం. మణికాంత్ రెడ్డికి యుఎస్ఏలో జాబ్ వచ్చినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం అందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మా కోసం ప్రార్థిస్తున్న మీ కుటుంబాలలో కూడా దేవుడు అద్భుతాలు చేయునుగాక. పునీత అంతోని వారా, అద్భుతాలు అంతోని వారా, మా కోసం ప్రార్థించండి నేను పలుకుతున్నటువంటి మనందరి ఉద్దేశములను అద్భుత రీతిలో ప్రభాలకించమని భక్తితో ఈరోజు కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటగైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 91వ కీర్తన మనందరినీ రక్షించే కీర్తన. ఆ కీర్తన పలుకుతున్నది, ఆయన తన రెక్కల క్రింద మనం తలదాచుకోగలుగుతామని. The Psalm 91 is a protection song, and that psalm God declares, you will come under my wings and you will be safe. అయ్యా, ఈ వాక్యానుసారం అనేక అపాయములు ప్రాణాపాయములు జరుగుతున్న ఈ వేళలో మమ్మలను, కుటుంబ సభ్యులను, భారతదేశమును, మరి ముఖ్యంగా 15వ తారీఖున ఇక్కడికి వచ్చే ప్రజలను, జరగబోతున్న వటకాలను మా అందరినీ భద్రంగా కాపాడమని ప్రభుని ప్రార్థించే పాట ఇది. ఎస్, Psalm 91, we pray for special protection under his wings as many things are happening. ఈరోజు మరొకసారి ఇంతవరకు దేవుడే కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన పేరు ఎబినేజర్ అని 1 సామువేల్ 7:12లో ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. హిస్ నేమ్ ఈస్ ఎబినేజర్, thus far he has protected us, he has helped us. 1 Samuel 7:12. ఇంతవరకు కాపాడిన దేవా, ప్రభువా, ఏమిచ్చి నీ రుణమును తీర్చరమయ్యా. రాబోయే దినంలో కూడా చేయబోతున్న మేలులకు స్తోత్రమని పాడుదాం. ఆయన రెక్కల క్రింద వచ్చే ప్రార్థన, 3 గంటల ప్రార్థన. నీ రెక్కల నీడలో ఎల్లవేళలా నన్ను కాచిన ఓ దేవా, నీ రెక్కల నీడలో ఎల్లవేళల నన్ను కాచిన ఓ దేవా, నీ కౌగిటిలో దాచితివే, కను పాపల కాచితివే, నీ కౌగిటిలో దాచితివే, కను పాపల కాచితివే. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా, నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. ఎబినేజర్, ఇంతవరకు కాచావే, ఎన్నో మేలులను మాకు చేసావే. ఎబినేజర్, ఇంతవరకు కాచావే, ఎన్నో మేలులను మాకు చేశావే. ఏమివ్వగలను నీ కరుణకై, ఎలా తీర్చగలను నీ రుణమును. ఏమివ్వగలను నీ కరుణకై, ఎలా తీర్చగలను నీ రుణములు. నీ రెక్కల నీడలో ఎల్లవేళలా నన్ను కాచిన ఓ దేవా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం ఎన్నో పాపములు పొరపాట్లు చేసినా దేవుడు మన్నించి 8 నెలల్లో అడుగుపెట్టడానికి అనుమతించాడు. అది దైవ కృప. సో మెనీ మిస్టేక్స్, సో మెనీ kinds of sins we might have committed during these 7 months, but God is so merciful. ఈరోజు ప్రభువుకు చెప్తాం, సిరాకు 3:15 ప్రకారం నీవు ఇక్కట్లలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను జ్ఞప్తి తెచ్చుకొనును. ఎండ మేడి మికి మంచు వలె నీ పాపములెల్లా కరిగిపోవును. The Lord's word says in Sirach 3:15, when you are in trouble, God remembers you. And as the snow melts before the sun, he will remove all your sins and they will all melt away. ఇదే విషయాన్ని యెషయా 1:18లో నీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను, మంచు వలె తెల్లగను అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. Even if your sins are red like crimson, it will all become like snow, whiter than snow. స్తోత్రం చెల్లించి పాడుదాం. పాప భారములన్నీయు క్షమించిన దేవా స్తోత్రం. కరుణాసాగరంలో ముంచావే, కరుణాసాగరంలో ముంచావే స్తోత్రమని పాడు. నీ రెక్కల నీడలో ఎల్లవేళల నన్ను కాచినవో దేవా. నీ రెక్కల నీడలో ఎల్లా వేళల నన్ను కాచినవు దేవా. నీ కౌగిటిలో దాచితివే, కడు పాపల కాచితివే. నీ కౌగిటిలో దాచితివే, కను పాపల కాచితివే. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. పాప భారములన్నీయు నీవు క్షమించక మంచు వలె కరిగేనే. పాప భారములన్నీయు నీవు క్షమించక మంచు వలె కరిగేనే. నన్ను కరుణా సాగరంలో ముంచావే, మంచు కన్న తెల్లగా మార్చావే. నన్ను కరుణా సాగరంలో ముంచావే, మంచు కన్న తెల్లగా మార్చావే. నీ రెక్కల నీడలో ఎల్లవేళలా నన్ను కాచిన ఓ నా దేవా. ఇంతవరకు పాపాన్ని కడిగాడు. రాబోయే దినంలో కూడా మన మీద ప్రేమ చూపమని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిస్సహాయ స్థితిలో చేసిన పొరపాట్లకు పందులు తింటున్న పొట్టు కూడా దొరకక బాధపడ్డాడు తప్పిపోయిన కుమారుడు. కానీ తిరిగి వస్తున్నాడు. నాకు సహాయం చేసే ఒక తండ్రి ఉన్నాడని తిరిగి వస్తున్నాడు. అప్పుడు తండ్రి స్లో మోషన్లో వెళ్ళలేదు, పరిగిటి వెళ్ళి ఆయన కౌగలించుకున్నాడు. లూకా 15వ అధ్యాయంలో యేసుప్రభు 3 ఉపమానాల ద్వారా ఎంత ప్రేమ కలిగిన దేవుడని నిరూపిస్తున్నాడు. When the prodigal son fell into sin and he was in helpless situation, he was not even able to get the food of the pigs, and in that helplessness he returns back, and father figure comes running to embrace him. That's our God. దీనికి మనం వందనాలు అర్పించే రోజు ఈరోజు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు కూడా తన జీవితంలో చెప్పాడు, నా బలహీనతల దయచేసి ముళ్ళును తీసేయమన్నాడు. తీసేయలేదే, నా కృప నీకు చాలునన్నాడు. దాన్ని తలంచే రోజు. అనేక సార్లు కృపతో ఆదుకున్నాడు. ఆ దేవుని తలంచే రోజు. 4 నెలలు గడిచిపోతే నూతన సంవత్సరం. కృపతో నడిపిన దేవునికి ఈ పాట. 2 Corinthians 2:9. Even Paul cried and said, I am so weak, take away this thorn. God said, my grace is sufficient for you. పాడుదామా? ఇన్ని కృపతో నడిపించిన దేవునికి, రెక్కల నీడలో దాచుకునే దేవునికి స్తోత్ర బలి 2 రోజులు జరుగుతుంది. ప్రార్థిస్తూ పాడుదాం. నీ రెక్కల నీడలో ఎల్లవేళలా నన్ను కాచినవో దేవా. నీ రెక్కల నీడలో ఎల్లవేళలా నన్ను కాచినవో దేవా. నీ కౌగిటిలో దాచితివే, కను పాపలా కాచితివే. నీ కౌగిటిలో దాచితివే, కను పాపల కాచితివే. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. నిస్సహాయ స్థితిలోనే ఏడ్వగా నీవు సహాయం చేయ పరిగడి వచ్చావే. నిస్సహాయ స్థితిలో నేను ఏడ్వగా నీవు సహాయం చేయ పరుగుడి వచ్చావే. నా కృప చాలని పలికి ఎడబాయని కృపతో నడిపావే. నా కృప చాలని పలికి ఎడబాయని కృపతో నడిపావే. నీ రెక్కల నీడలో ఎల్లవేళలా మమ్ము కాచిన ఓ దేవా. మీరు ఏ స్థితిలో ఉన్నా, నిస్సహాయ స్థితి అయినా, పరిగెడి వచ్చే ప్రార్థన 3 గంటల ప్రార్థన. దేవుని వైపు చూస్తూ, మీ వైపు వస్తున్న దేవుని వైపు చూస్తూ ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెక్కల నీడలో దాచుకున్నాడు. రాబోయే దినములు కూడా ఏమేమి జరగబోతుందో తెలియదు, కానీ ఆయన రెక్కల క్రింద మనం ఉండాలని చేసే ప్రార్థన రోజు చేస్తూ ఉన్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు దీనిలో పాల్గొనకపోయినా ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనం చేసే ప్రార్థన మన కోసం మాత్రమే కాదు, మా మీదను సకల మానవాళి మీదను ప్రార్థన చేస్తూ ఉన్నాం. Till today, God has protected us under His wings. Whether people participate in this prayer or not, it's our responsibility to pray for them. That's why we pray not only on me, but the whole world to be blessed. 15వ తారీఖున దయచేసి రండి, అందరి కోసం ప్రార్థిస్తాం. ఒక్కరోజు గడపండి, అందరూ క్షేమంగా ఉండాలి, పరిస్థితులు బాగలేదు. 15th August, ప్లీజ్ స్పెండ్ యువర్ టైం ఫ్రమ్ 10 o'clock, 10 గంటలకు ప్రారంభమవుతుంది. విజ్ఞాపన వేరు అందరికీ ప్రత్యేక ఆహ్వానం. ప్రేయర్ పార్ట్నర్స్, ఇట్ ఈస్ యువర్ డే, కమ్ అండ్ బీ బ్లెస్డ్. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ఆపత్ కాలంలో ఆశ్రయమిచ్చావే, అంటు వ్యాధులలో దాచి ఉంచి కాచావే, ఆరోగ్యం నీవిచ్చిన వరమే, ఆయుష్కాలము నీవిచ్చిన దానమే. 27వ కీర్తన 5, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం. Psalm 27:5, Deuteronomy 7:15. Lord, in the moment of great danger, you became a sanctuary.
యూ ప్రొటెక్టెడ్ మీ ఫ్రమ్ ఆల్ ఇల్ హెల్త్ అండ్ ఎక్స్టెండెడ్ మై లైఫ్. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కావడానికి ముందు ఒక 45 నిమిషాలు ఒక వ్యక్తి ఫోటో అందరు తీసుకొచ్చాడు. ఫాదర్, మీరు మెట్టుగూడలో ఏప్రిల్ నెలలో నా పేరు పెట్టి పిలిచారు. రాజేష్, నీవు హార్ట్ ప్రాబ్లంలో ఉన్నావు, ఒక చిన్న ఆపరేషన్ చేసి దేవుడు ఆ సమస్యని క్లోజ్ చేస్తాడు. మీరు ఆ ఫోటో చూస్తే షాక్ అయిపోతారు. ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాల తర్వాత నేను అడుగుతున్నాను, ఆ డాక్టర్ కూడా వస్తే బాగుంటుందని. ప్రభుచిత్తమైతే ప్రార్థించండి. ఎందుకంటే చాలా గొప్ప ఆ డాక్టర్ పద్మశ్రీ అవార్డు పొందినటువంటి డాక్టర్. ఇప్పుడు గోల్డ్ మెడల్ ఆయనకి రాబోతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి గొప్ప అద్భుతం ఆయన జీవితంలో జరిగిందని డాక్టర్ చెప్పాడంట. రాజేష్ అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. తర్వాత 3 గంటల ప్రార్థనలో మళ్ళీ కన్ఫర్మ్ చేశానంట. మీరు చేసే ప్రార్థన అది. ఆ ఫొటోస్ అన్నీ మీకు చూపిస్తారు. యూ విల్ గెట్ షాక్డ్ అబౌట్ అ బ్యూటిఫుల్ టెస్టిమనీ. ద అనస్థెటిక్ డాక్టర్ as he came to check him the previous day, తీసుకెళ్ళిపోండి, ప్లీజ్ టేక్ హిమ్. అనస్థెటిక్ డాక్టర్ చెప్పాడు, బ్రతుకడు, he will not live, please take him and go. You want your money back, return back. మీ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పారు. ఈయన ఏం చేశాడు తెలుసా? ఆసుపత్రి లోపల ఆపరేషన్ థియేటర్ వెళ్ళటానికి ముందు మన ఇక్కడ ఈ సెంటర్ నుంచి తీసుకువెళ్ళిన నూనె తన చేతి మీద రాసుకొని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి, డాక్టర్ ప్లీజ్ ఈ ఆపరేషన్ చేయడానికి ముందు మోకాల మీద ఉండి ప్రార్థన చేయడానికి పర్మిషన్ ఇవ్వడానికి మోకరించాడంట. ఈ అప్లైడ్ ది ఆయిల్ దట్ ఈస్ టేకన్ ఫ్రమ్ హియర్. కొంతమందికి అది ఆయిలే, కానీ ఆయన చెప్పిన సాక్ష్యం ఇది. రాసుకొని లోపలికి వెళ్ళాడు. ఈ అప్లైడ్ దట్ ఆయిల్, వెంట ఇన్సైడ్, నెల్ట్ డౌన్, గాట్ ఎ పర్మిషన్ ఫ్రమ్ డాక్టర్ టు ప్రే ఇన్ ద ఆపరేషన్ థియేటర్. తర్వాత డాక్టర్తో చెప్పాడంట, డాక్టర్ ఒకసారి ఈ నూనె మీ చేతులతో అప్లై చేస్తున్నట్టు ఒప్పుకున్నారంట డాక్టర్స్. ఐ విల్ అప్లై దిస్ ఆయిల్ లైక్ దాట్. డాక్టర్ చెప్పారు 50-50. ముందు రోజు అనస్థెటిక్ డాక్టర్ చెప్పాడు, ఈయన బ్రతికడు. బ్రతికి బయటపడి ఇక్కడికి వచ్చి నా రైట్ సైడ్లో ఇక్కడ కూర్చొని చైర్లో ఇప్పుడు దాకా సాక్ష్యం చెప్పి వెళుతున్నాడు. ప్రభుచిత్తమైతే ఆ డాక్టర్ గారిని కూడా అపాయింట్మెంట్ తీసుకురమ్మని చెప్తున్నాడు. మీరు ప్రార్థిస్తే అవన్నీ మీరు వింటారు. ఎస్, దట్ ఈస్ వాట్ గాడ్ క్యాన్ డూ టు అస్. అందుకే ఈ పాట పాడుతున్నాం. ఇలా ఎన్ని జరిగిందో కొంతమంది వచ్చి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రార్థన చాలా గొప్పది. పవర్ మినిస్ట్రీ ఎందుకు? ఇలాంటి గొప్ప కార్యములు ఈ సెంటర్ ద్వారా నెక్స్ట్ లెవెల్కి చేర్చడానికి, మా అందరినీ అలా వాడుకోవాలని ప్రభుని ప్రార్థించి పాడుదారా ప్రియమైన సహోదరి సహోదరులారా. నీ రెక్కల నీడలో ఎల్లవేళలా నన్ను కాచినదో దేవా. నీ రెక్కల నీడలో ఎల్లవేళలా నన్ను కాచినవో దేవా. నీ కౌగిటిలో దాచితివి, కను పాపల కాచితివి. నీ కౌగిటిలో దాచితివే, కను పాపల కాచిదివే. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. నీవు చూపిన కృపకై కరుణకై నీకే స్తోత్రము నా ప్రభువా. ఆపత్కాలంలో ఆశ్రయమిచ్చావే, అంటూ వ్యాధులలో దాచి ఉంచి కాచావే. ఆపత్కాలములో ఆశ్రయమిచ్చావే, అంటూ వ్యాధులలో దాచి ఉంచి కాచావే. ఆరోగ్యం నీవిచ్చిన వరమే, ఆయుష్కాలము నీవిచ్చిన దానమే. ఆరోగ్యం నీవిచ్చిన వరమే, ఆయుష్కాలము నీవిచ్చిన దానమే. నీ రెక్కల నీడలో ఎల్లవేళలా నన్ను కాచిన ఓ దేవా.
ఇలాంటి ఎంతమంది ఆసుపత్రులు ఉన్నారో మన ప్రార్థన నెక్స్ట్ లెవెల్కి చేరాలని ప్రభుని ప్రార్థించినాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపు ఒక్కరోజే ఉంది, దయచేసి అందరికీ తెలియచేయండి. 15వ తారీఖున మన దేశము బాగుండాలని ఆశించి ప్రార్థించే ప్రత్యేక ప్రార్థన 10 గంటలకు ప్రారంభమవుతుంది. దానితో పాటు ఆ రోజు అమ్మ మరియ తల్లిని ప్రేమించే వాళ్ళకు శుభవార్త. ఆమె భూలోక యాత్రను ముగించుకొని పరలోకం వెళ్ళిన రోజు, ఆ రోజు పండుగ. దయచేసి అలాగే ప్రేయర్ పార్ట్నర్స్ డే, 3 పండుగలు మీరందరూ రావాలని మనవి చేస్తూ ఉన్నాను. August 15 we have to pray for our nation for the well-being so that we will be well, all our families will receive well-being. Secondly, it's also prayer partners day, and thirdly, very important, Mama Mary finished her journey and assumption to heaven. So 3 beautiful feast days. Continue to pray for the same. అలాగే 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు కట్లని విప్పి బంధకాలను తొలగించి స్వేచ్ఛతో మిమ్మల్ని ఇంటికి పంపించే 4 రోజులు తెలుగోడకనికి రండి. వచ్చేవారు ఆధార్ కార్డ్ జెరాక్స్ని తీసుకురండి. వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ ఎ స్పెషల్ డెలివరెన్స్ రెట్రీట్ ఫ్రమ్ 19th ఈవినింగ్ టు 23rd ఈవినింగ్. కమ్ విత్ యువర్ ఆధార్ కార్డ్ అండ్ బీ బ్లెస్డ్. అలాగే ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలుగా నాతో పాటు సేవలో ఉన్నటువంటి జోజీ డ్రైవర్, తన యొక్క కూతురు, ఆమె యొక్క పెళ్లి కూడా వచ్చే మరి 17వ తారీఖున జరుగుతుంది. ఆయన ఎన్ని సంవత్సరాలు నాతో పాటు రైగింపగలు ఇక్కడ వేరే రాష్ట్రాలు ప్రయాణం చేశాడు. ఆ చిన్న బిడ్డ మరి చాలా ప్రేమ కలిగినటువంటి బిడ్డ, అందరినీ ఎంక్వైరీ చేస్తే తిన్నారా, బాగున్నారని. ఆ బిడ్డకు ఆ పెండిని దీవించమని ప్రభుని ప్రార్థన చేద్దాం. అలాగే ఇక్కడ పనిచేస్తున్న ప్రతి బిడ్డ వాళ్ళ ఇళ్ళలో చిన్న చిన్నగా శుభకార్యములు జరుగుతున్నాయి. అలాగే మీ ఇండ్లలో కూడా జరగాలని ప్రభుని ప్రార్థించండి. మరి ముఖ్యంగా ద్వితీయోపదేశకాండం 28:4 ప్రకారం అతడు మిమ్ము దీవించి మీకు చాలామంది బిడ్డలు, చాలా పంటలు, చాలా మందలు దయచేయునుగాక. ఆమేన్. Deuteronomy 28:4 May the Lord bless you and give you so many children, and may He bless your crops and also give you many cattle. ఈ రోజుల్లో పంటల గురించి చాలా ఆలోచిస్తున్నారు. వర్షం సరిగా లేదు, ఎక్కువ పడుతున్నాయి. ప్రజల కోసం ఈ క్లెయిమ్ చేసుకోండి. చివరి గుర్తు పాడి ముగిస్తాం. ప్రభు మనలందరినీ దీవించునుగా. ఆమేన్. నీ రెక్కల నీడలో ఎల్లవేళలా నన్ను కాచినవో దేవా, నీ రెక్కల నీడలో ఎల్ల వేళల నన్ను కాచిన ఓ దేవా,
నీ కౌగిటిలో దాచితివి, కను పాపల కాచితివి. నీ కౌగిటిలో దాచితివి, కను పాపల కాచితివి. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. నీ కారుణ్యం మా కుటుంబాలపై ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి ప్రభువా. నీ కారుణ్యం మా కుటుంబాలపై ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి ప్రభువా. కరుణగల తండ్రి యొక్క దీవెనల్ నేడు మా మీద కురియాలి ప్రభువా. కరుణగల తండ్రి యొక్క దీవెనల్ నేడు మా మీద కురియాలి ప్రభువా. నీ రెక్కల నీడలో ఎల్లవేళల నన్ను காச்சின தேவா உம் சிறகுகள் நிழலில் என்னாலும் என்னை அரவணைத்திடு இறைவா. உம் சிறகுகள் நிழலில் என்னாலும் என்னை அரவணைத்திடு இறைவா. తమిళం పాట అని అనువాదం చేసి మనం పాడగలిగాం. మీ ప్రార్థన ద్వారా మీరు కూడా మీ జీవితంలో అనేక మేలులు పొందాలని చివరి ప్రార్థన చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఇంటిలో జరుగుతున్నటువంటి శుభకార్యముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంటిలో శుభకార్యములు జరగాలని ఆశించే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్వరలోనే మా ఇంటిలో అద్భుతాలు జరగాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దేశం బాగుండాలని మంచి మనసుతో వేస్తవారం ఇక్కడికి వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కట్లు విప్పి స్వేచ్ఛతో జీవించాలని తెలుగోడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల చివరికి మదురైలో జరుగుతున్న సిస్టర్స్ వడక మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు అంతోని వారి ద్వారా అద్భుతాలు పొందాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది ఏడ్పుల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నితీషా, దేవుడు నీ మీద ప్రత్యేక ప్రేమను చూపించి అద్భుతాలు చేయుటకు వేచి ఉన్నాడు, భయపడకు. అలాగే కాలుష్యం వలన చాలా రోగమునకు గురి అవుతున్న అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు వెతుకో ప్రభు ప్రత్యేక దీవెనలు కురిపిస్తూ ఉన్నాడు. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రార్థించి ముగిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ అంతోని వారి ప్రార్థన ద్వారా రాబోయే దినంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఆశీర్వదించి మనకు ఆరోగ్యం దయచేసి దీవించునుగాక. ఆమేన్. May the blessing
of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you, upon all the program that is about to take place. In Jesus' name we pray. Amen. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. నీ రెక్కల నీడలో ఎల్లవేళలా మమ్ము దాచుము కాపాడుము ఓ దేవా.